వరంగల్ శివానగర్లోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించిన వరంగల్ తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నన్నపని నరేందర్. వరంగల్ నగరంలో గత 2 రోజులుగా అజంజహీ మిల్ స్థలం యొక్క సినిమా నడుస్తుంది. 2023 మార్చి నెలలో ఎవరికి సంబంధం లేకుండా స్థలాన్ని కొనుక్కున్న ఓం నమ శివాయ ఆ స్థల విషయం మా దృష్టికి రాగానే కలెక్టర్ కు ఉన్నతాధికారులకు తెలియజేశామని తెలిపిన నన్నపనేని ఎలు పెడితే కోరికని వెన్న పెడితే చీకని అమాయకులు ఈ స్థల పూజలో పాల్గొన్నారా? ఈ రోజు కొండమురళి గారు స్పష్టత లేని మాటలు మీడియా సమావేశంలో చెప్పారని విమర్శ. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కబ్జాలకు పాల్పడేదెవరు? కార్మికుల స్థలంలో కార్మిక భవనం కట్టాలని డిమాండ్ రాబోయే రోజుల్లో మా అధికారం రాగానే ఆ స్థలంలో కార్మిక భవనం నిర్మాణం చేపడతామని తెలిపిన నరేందర్, అజంజహీ మిల్లు కార్మికులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని తెలిపిన నరేందర్. ఎలక్ట్రానిక్, ప్రింట్, అదేవిధంగా ఫోటోగ్రాఫర్స్, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్ పెద్దలందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. గత 2-3 రోజుల నుండి పుష్ప 2 సినిమా కంటే ఎక్కువ తలపింపజేసే విధంగా వరంగల్లో అజంజహీ మిల్లు కార్మికుల యొక్క స్థలం పట్ల వాళ్ళే యాక్టర్లు, వాళ్ళే నటిస్తారు, వాళ్ళే విచిత్రమైనటువంటి సమాధానాలు చెప్తారు. దీనిలో ప్రధానంగా అజంజహీ మిల్లు 1933లో భారతదేశ స్వాతంత్రం రాకముందుకే శంకుస్థాపన జరిగితే 35లో ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. 37లో కార్మిక విభాగం నిర్మాణం జరిగింది. 13,000 మంది కార్మికులు, దాంట్లో ఉంటే 8,000 మంది సభ్యత్వం తీసుకోవడం జరిగింది. దాంట్లో మొట్టమొదటి కార్మిక నాయకుడు సర్వేదేవి పట్ల రామనాథం గారు, వారి నాయకత్వాన ఆ రోజు గొప్పగా కార్మిక విభాగం నిర్మాణం జరగడం జరిగింది. ఆనాడు వీళ్ళు ఏదైతే 50 రూపాయలు 100 రూపాయలు కార్మికుల దగ్గర నుండి వసూలు చేసి ఆ రోజు ఈ స్థలాన్ని సేకరించుకోవడం జరిగింది. 1959లోనే ఏజే మిల్లు పర్మిషన్ కూడా ఆనాటి ఉన్నటువంటి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఏజే మిల్లు మేనేజ్మెంట్ పేరు మీద ఆ రోజు ఈ కార్మికులకు ఇవ్వడం జరిగింది. కార్మిక కన్స్ట్రక్షన్ అని కూడా ప్రత్యేకంగా ఇవ్వడం అయింది. అది మీ అందరు కూడా కాపీ వాట్సాప్ చేస్తారు. ఈ తరుణంలో మన దగ్గర పోయిన సంవత్సరం 23 మార్చి ఏప్రిల్ సందర్భంలో ఒక చర్చ మొదలైతుంది. ఇదే ఓం నమ శివాయ అనే మాంగళ్య బట్టల దుకాణం వ్యాపారి ఎవరికి సంబంధం లేకుండా, ఎవరికి దాని అంటు కానీ సొంటు కానీ ఏది సంబంధం లేకుండా పోయి కొనుక్కుంటాడు. ఎవరి దగ్గర? నరేష్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర కొనుక్కుంటాడు. నరేష్ రెడ్డి ఎవరు? ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి. ఎక్కడైతే మున్సిపల్ లేఅవుట్, పాత గ్రెయిన్ మార్కెట్ లేఅవుట్లో చాలా ఇష్యూస్లో నరేష్ రెడ్డి అనే వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ అయింది. అవ్వడమే కాకుండా సంతోష్ మేత దగ్గర కూడా 5-6 ఎకరాల స్థలంలో కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఇష్యూ ఉన్నది. మరి అటువంటి వ్యక్తి దగ్గర ఈ నమశివాయ అంటే స్థలం కొంటే నేను కూడా మీకు స్పష్టంగా చెప్తున్నాను. పోయినసారి ఎలక్షన్ సమయంలో ఆనాడు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, స్థానిక శాసనసభ్యుని మీద, నా మీద నింద మోపే ప్రయత్నం ఇదే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్సీ కానీ ఇప్పుడున్నటువంటి మంత్రి కానీ ప్రయత్నం చేసింది. మేము ఆ రోజు స్పష్టంగా చెప్పినాం, మా దృష్టికి రాగానే 80% కలెక్టర్కు, కమిషనర్కు దాన్ని పక్కకు పడేయండి, దాన్ని 80% ఇవ్వకూడదు, మా చిన్నతనం నుంచి అది కార్మికులకు సంబంధించిందని చాలా గట్టిగా చెప్పినాం. ఆనాడు మేము ఏదైతే దాన్ని గట్టిగా చెప్పి ఆపామో మళ్ళీ మా ప్రభుత్వంలో దాని ప్రస్తావన రాలేదు. మరి రాని పక్షాన ఈరోజు ఎవరిపై కొబ్బరికాయ కొట్టిళ్ళు, ఎవరిపై దాని కింద కూర్చున్నారు, ఎవరిపై దానికి హామీ ఇచ్చిండ్రు? మీదికెళ్ళి ఈరోజు గమ్మత్తైన విషయం ఏంటంటే, ఆ సంఘటన జరగానే నాకు గద్దల సంజీవ, అదేవిధంగా కార్మిక నాయకులు, వీరు కురువృద్ధులు అజంజహీ మిల్లు విషయంలో ఎంత సేవలు చేసినటువంటి వ్యక్తి, వారు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆ జరిగిన సాయంత్రమే మా ఇంటికి వచ్చి అందరు కూడా చర్చించడం జరిగింది.
జరిగిన తర్వాత తెల్లారి ఇమీడియట్లీ మేము అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఏదైతే లగచర్ల గురించి రిప్రజెంటేషన్ చేసినామో ఆ రోజే ఈ ప్రస్తావన తీసుకొచ్చి ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఇది బీఆర్ఎస్ పార్టీ స్టాండ్గా చెప్తున్నాం. కార్మికుల యొక్క భవనం నిర్మాణం చేసేదానికి వదిలిపెట్టాం. ఒకవేళ ప్రభుత్వం జులుం చేసి మొదలుపెట్టినా కానీ ఏనాటికైనా దాన్ని కార్మికుల భవనంగానే దాన్ని ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇటుక పిల్ల పెట్టే ప్రయత్నం చేసినా ఊరుకోమని కూడా చెప్పడం జరిగింది. మాది ఈరోజు ఎవరైతే పూజల కూర్చొని చేసిల్లో చాలా అమాయకులు వారు, ఏం తెలియదు పాపం. ఏలు పెడితే కొరుకోరు, ఎన్న పెడితే చీకరు, గంత అమాయకులు వాళ్ళు పాపం. ఓసీటీకి ఉన్న కార్మికుల ముందు మీరే ఛాతి గుద్దుకొని మాట్లాడిన వాళ్ళు, నిందలు వేసే ప్రయత్నం చేసిన వాళ్ళు, ఎవరైతే కార్మికులకు ద్రోహం చేయాలని ప్రయత్నం చేసిండో ఆ వ్యక్తితో స్వయంగా పోయి ఈరోజు మాకు తెలియదని చెప్పింది. 2 రోజుల బట్టి ఏం డ్రామా నడుపుతాలో మాకు తెలియదా? మాకు తెలుసు ఖచ్చితంగా. కార్మికులు ఇళ్ళకి తిరిగి ఇవాళ పొద్దున వీళ్ళ తాబేదారులందరూ కూడా పోయి కార్మికులు ఎవరు రండి 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 సార్ వస్తాడు, మాట్లాడాలి, మీరు ఉండాలి, చెయ్యాలని చెప్పి ఒక డ్రామా కంపెనీ నడిపి ఇవాళ చెప్పడంలో కూడా అస్పష్టత ఉంది. స్థలం అంట గవర్నమెంట్ అయితే వీళ్ళకు ఫంక్షన్ హాల్ కట్టిస్తాడంట. గవర్నమెంట్ కాకుంటే సగం వారు డబ్బులు ఇచ్చైనా కానీ తీసుకొని కట్టిస్తారంట. అంటే ఒక స్పష్టత లేని ఆలోచనతో చెప్పడం జరిగింది. కానీ ఈరోజు మేము చెప్తున్నాం, నువ్వు ప్రభుత్వంలో ఉన్నా, నీకు అన్నీ తెలిసినా, అన్నీ చేసినా కానీ ఇవాళ నిన్ను సూటిగా అడుగుతానని నేను. వర్ణం షాపింగ్ మాల్ ఎందుకు కూలగొట్టిల్లు? బేరం కుదిరిందని మళ్ళీ దాన్ని డిస్టర్బ్ చేస్తలేరా? మరి ఇక్కడ పోయి కొబ్బరికాయ కొట్టిల్లు, ఇక్కడ బేరం కుదరలేదా? లేక ప్రతిపక్షాలు ప్రజా వ్యతిరేకత వస్తుందని పక్కకు పెడతాలా? లేకుంటే ఈ వ్యతిరేకత ఉన్న సమయంలో మభ్యపెట్టి దూరం సాగించే ప్రయత్నం చేస్తాను? మీకే ఆయనతో చనువు లేకుంటే వర్ణం ఎందుకు కూలగొట్టిల్లు? ఎందుకు ఇవాళ దాన్ని మళ్ళీ కొనసాగిస్తున్నారు? ఎవరికి తెలియదు. అది బేరం కుదిరింది కాబట్టి అది నడుస్తుంది. ఇంకొక స్పష్టమైన విషయం, అది ఎవరిది స్థలం? సర్వే నంబర్ తప్పేసుకున్నాం. స్పష్టంగా అది ప్రభుత్వ స్థలం, గ్యారంటీగా ప్రభుత్వ స్థలం. ప్రభుత్వ స్థలంలో ఆ రోజు ఆజంజాయి మిల్లుకు సర్వే నెంబర్ 90, 91, 92 3 సర్వే నెంబర్లు ఉంటాయి. ఆ చుట్టుపక్కల లక్ష్మీపురం కానీ, ఏజే మిల్లు కానీ, నీకు ఈవెన్ వెంకట్రామ కానీ, అవన్నీ 3 సర్వే నెంబర్లలో ఉంటాయి. నేను కోరేది ఏంటంటే, భూ కబ్జాలకు ఎవరు పాల్పడతారు? కబ్జాలు ఎవరి నాయకత్వాన జరుగుతాయి? ప్రజలు నిలదీసే వరకు విడ్రా అవుతున్నారు. ఏం సంస్కృతి?